హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ టేస్టీగా అనిపించే విజిల్ పెట్టకుండా కుక్కర్లో వండిన చికెన్. బాగా కడిగిన చికెన్లో ఉప్పు, పసుపు, కారం కలుపుకోవాలి. కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్లేట్ మూత పెట్టుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న 2 టమాటాలు, జీడిపప్పు మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. బాగా మరిగిన ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మ్యారినేట్ అయిన చికెన్ను వేసుకోవాలి. కుక్కర్ గిన్నెకి అంటుకోకుండా అటు ఇటు కలుపుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్లో వాటర్ ఇంకాక చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, చికెన్ మసాలా కొంచెం, చిటికెడు బిర్యానీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీకి కానీ పరోటాకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.